అందరికీ నమస్తే అండి. నేను వైఎస్ఆర్‌సీపీ పార్టీ అఫీషియల్ పేజ్‌లో తల్లికి వందనానికి సంబంధించి ఒక పోస్టర్ ఏశారండి. అదేంటో ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. కాపీ కొట్టినంత సులువు అనుకుంటివా పథకాన్ని అమలు చేయాలంటే చంద్రబాబు. తల్లికి వందనం పథకంలో లక్షలాది మంది తల్లులకు ఎగనామం పెట్టిన కూటమి ప్రభుత్వం. ఒక్కో విద్యార్థి తల్లి ఖాతాలో ఒక్కోలా డబ్బులు జమ. కొందరికి 6,000 మరికొందరికి 9,000 జమ. చాలామందికి ఒక్క రూపాయి కూడా పడని వైనం. నీ జీవితంలో కనీసం ఒక్క పథకమైనా సరిగ్గా అమలు చేసావా? పేరుకే తల్లికి వందనం కానీ చేసేదంతా మోసం అంట. వైఎస్ జగన్ గారి అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టిన చంద్రబాబు. ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ఇవ్వాలంటే 13,112 కోట్లు కావాలి. కానీ ఈ ఏడాది మొదటి విడతలో విడుదల చేసింది 6,337 కోట్లట. ఇది కూడా పచ్చి అబద్ధమే. 87,41,885 మంది విద్యార్థులుంటే సగం మంది తల్లులకి పథకంలో కోత. కానీ సిగ్గమని అనిపిస్తుంది అసలు. మీ హయాంలో అమ్మ ఒడి పేరు చెప్పి ఎన్ని లక్షల మందికి ఇచ్చారు? అంటే ఎంతమంది తల్లుల ఖాతాలో మీరు డబ్బులు వేసారు? ఎంతమందికి వేసారు? ఎంతమంది పిల్లలు ఉన్నా ఇంట్లో ఒకే ఒక్కరికి కదా. మరి మీరు ఇక్కడికి వచ్చి ఇవాళ డచ్చాకోరు మాట్లాడుతున్నారు కదా, కనీసం సిగ్గు అనిపిస్తుందా మీకు కొంచెమైనా? కానీ పైగా పెద్ద పెద్ద సభలు పెట్టుకొని వినిపిస్తా, ఆ వీడియోలు కూడా చూపిస్తా. ఫస్ట్ వీళ్ళ హయాంలో ఎంతమందికి ఇచ్చారో, ప్రస్తుత ప్రభుత్వం తల్లికి వందనం పేరు చెప్పి ఎంతమంది విద్యార్థులకి డబ్బులు వేశారు అనేది క్లియర్గా చెప్పిన తర్వాత మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం 42 లక్షల మందికి తల్లుల ఖాతాలో మాత్రమే డబ్బులు పడ్డాయి. ఒక్కరికే. ఎంతమంది ఉంటే అంతమంది కాదు, ఒకరికి. అంటే ఈ లెక్క ఎంతమందికి పడ్డట్టు? 42 లక్షల విద్యార్థులకి, అంతే కదా, 42 లక్షల మందికి పడ్డాయి. ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాదాపు 67 లక్షల మంది విద్యార్థులకి ఈ అమ్మఒడి డబ్బులు వేసారు. ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు. 10,120 కోట్ల రూపాయలు విడుదల చేశారు, ఖర్చు పెట్టారు. ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి. ఆ వీడియోలు కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. అయితే అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో అమ్మఒడి పేరు చెప్పి ఎంత షో చేసి కూడా ఒకసారి చూపించాలి కదా. మరి ఆ దరిద్రాలను మనం చూపించాలి కదా ఇక్కడ. నిన్న మనం తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. ఎక్కడైనా ఒక మీటింగ్ కానీ, ఒక సభ కానీ, లేదంటే ఏదైనా పెట్టారంటే లేదు. సింపుల్గా ఒక ప్రకటన జారీ చేశారు, తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయి అని చెప్పేసి, మేము వేస్తున్నాం అని చెప్పేసి, అంతే, అక్కడితో అయిపోయింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేవు, జన సమీకరణ లేదు, పెద్ద పెద్ద సభలు పెట్టుకోలేదు. ఆ సభలో చిన్నపిల్లల చేత భజన చేయించలేదు. ఆ చిన్నపిల్లల తర్వాత మళ్ళీ నాయకులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు అని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏమీ లేవు, సింపుల్గా జరిగిపోయింది కదా. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేశారో కూడా చూడాలి కదా మనం. ఇదివరండి తల్లికి వందనం పేరు చెప్పి పెద్ద పెద్ద సభలు పెట్టుకొని నేను బట్టను నొక్కేస్తున్నానని చెప్పేసి చిన్నపిల్లలతో చేయించిన విన్యాసాలు ఒకసారి చూడండి. చూసారా? ఇగో ఆ మధ్యలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాట, అంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అన్నమాట. ఈ వెనకట్లందరూ కూడా ఆర్టిస్టులు, పాపం చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలియదు కదా. ఇదిగో విన్నారా? మీ డ్యాన్సులు ఇక్కడ చిన్నపిల్లల చేత మీరు చేయించిన విన్యాసాలు. ఇటు విన్యాసాలు అనేకంటే మీకు ప్రచార పిచ్చి అనాలి. మీ ప్రచార పిచ్చి కోసం చిన్నపిల్లల్ని ఎలా వాడుకున్నారు చూసారా? దాని పాటలు తర్వాత ఇంకా వినిపిస్తాను, ఇంకా ఉన్నాయి. అప్పుడే అయిపోలేదండో, అప్పుడే అయిపోయింది అనుకుంటారా? మీకు నెక్స్ట్ లెవెల్ మట్టి ఇది ఇంకా బాగుంటుంది వీడియో. ఇక్కడ క్యారెక్టర్లు చూడండి. ఇక్కడ మళ్ళీ పాట ఒకటే వినమాకండి. ఇక్కడ మళ్ళీ 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఒకటి రాజశేఖర రెడ్డి గారిది, రెండోది జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తున్నట్టు, ఆ పిల్లోడు పాపం పిల్లలు కదా ఇలా నమస్కారం పెట్టినట్టు ఇలా వెనకట్లు డ్యాన్స్. చిన్నపిల్లల చేత మీరు చేయించిన చేష్టలండి ఇవన్నీ కూడా. అమ్మ ఒడి పేరు చెప్పి అదే ఎవరికైనా మీరు చెప్పి ఉపన్యాసాలు ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, వినిపించిన. అది కూడా చిన్నపిల్లల చేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సంక్షేమ పథకాల గురించి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి చిన్నపిల్లల చేత ప్రచారం చేయించాడు చూడు. అది కూడా వినిపిస్తా.
జగన్మోహన్ రెడ్డిది పరిపాలన కాదు, ప్రచార పిచ్చి అనాలి. అసలు తల్లికి వందనానికి అమ్మఒడికి ఏమైనా పొంతనుందా అసలు? రెండిట్లకి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది. మీరు ఈ డచ్చగోలు తగ్గించుకుంటే బాగుంటుంది. మీరు పెద్ద పెద్ద సభలు పెట్టి చేసిన హడావిడి చూసారా? ఆ వీడియోలు చూస్తే మాకు చిరాకేసేది, అసహ్యం వేసేది. ఏం జగన్మోహన్ రెడ్డి ఏంటి, ముఖ్యమంత్రి అవ్వడం ఏంటి, పోనీ చేస్తే చేసేళ్ళే. ఇది అమ్మఒడి పేరు చెప్తూ అమ్మఒడి పేరు చెప్పి బటన్ నొక్కడం ఏంటి, ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకోవడం ఏంటి, చుట్టుపక్కల నుంచి మొత్తం జన సమీకరణ చేయడం ఏంటి, పిల్లల చేత డాన్సులు వేయించడం ఏంటి, అదే పిల్లల చేత పొగిడించుకోవడం ఏంటి. ఇవాళ అవేమీ లేవు. అలాంటి కార్యక్రమాలు ఎక్కడ చేయట్లా. చిన్నపిల్లల్ని రాజకీయాలుగా వాడుకోవట్లేదు, వాళ్ళ చేత భజన చేయించట్లేదు, వాళ్ళ చేత పాటలు పాడించి వాళ్ళ చేత డ్యాన్సులు చేయించట్లేదు. చాలా సింపుల్గా అయిపోయింది. ఎక్కడ ఒక సభ లేదు, ఒకే ఒక చిన్న ప్రకటన, ఇక పలానా తారీఖున అమ్మఒడి డబ్బులు జమ అవుతాయి తల్లుల ఖాతాలో, చూసుకోండి. ఎంతమందికి? 67 లక్షల మందికి. ఎంతమంది ఉంటే అంతమందికి, రైట్. ఇప్పుడు మీరు ఏదైతే అందరికీ ఒకేలా డబ్బులు పడలేదు, 6,000 పడ్డాయి, 7,000 పడ్డాయి, 9,000 పడ్డాయి, అసలు 13,000 కోట్ల రూపాయలు అవసరమైతే 6,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పుకొచ్చారు కదా ఆ పోస్టర్లో, రైట్. ఒకసారి ఇదిగో తల్లికి వందనం డబ్బులు పడ్డ లబ్ధిదారులు అన్నమాట. జగన్ హయాంలో వాలంటీర్గా పనిచేసాడంట అతను. తనకు 6 పిల్లలు అయితే అప్పట్లో ఒకరికే డబ్బులు ఇచ్చాడు జగన్. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తన పిల్లలందరికీ కలిపి తల్లికి వందనం కింద 78,000 జమ చేశారు. ఎంత? 78,000. వినిపిస్తా విను. వైసీపీ ప్రభుత్వంలో తల్లికి వందనం పథకానికి ధన్యవాదాలు. ఆరుగురు పిల్లలు, మా అందరికీ తల్లికి వందనం డబ్బులు ఒక్కొక్కరికి 13,000 చొప్పున 78,000 మా ఖాతాల్లోకి జమ అయ్యాయి. తల్లికి వందనం డబ్బులు వేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. నాకు మొత్తం 7 పిల్లలు, 6 పిల్లలకి తల్లి వందనం కింద 75,000 రూపాయలు మా అకౌంట్లో జమ అయ్యాయి. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్గా పనిచేశాను. అప్పుడు మాకు ఒక అమ్మాయికి డబ్బులు వచ్చాయి. వైసీపీ వాలంటీర్ కాబట్టి టీడీపీ ఓటు కూడా వేయలేదు. పార్టీలకు అతీతంగా మా పిల్లలందరికీ 6 తల్లి వందనం డబ్బులు వేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మా బొమ్మారెడ్డి అన్న గారికి ధన్యవాదాలు. విన్నారు కదా? మరి 6,000, 3,000, 9,000 అని చెప్పుకొచ్చారు మీరు. 78,000 పడ్డాయి అక్కడ. 6 పిల్లలకి కలిపి ఒక్కొక్కరికి 13,000 రూపాయలు చొప్పున 78,000 అకౌంట్లో పడ్డాయి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? 6,000, 9,000 అని చెప్పేసి పోస్టర్లు వేసి మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నాం కదండి ఇక్కడ. మరి దీనికి ఏం సమాధానం చెప్తూ? అలాంటి వీడియోలు బోల్డ్ ఉన్నాయి. చాలా మంది వీడియోల ద్వారాగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు చాలా మంది. వాళ్ళ ఆనందం అది, డబ్బులు పడ్డాయి కాబట్టి. మరి మీరు అలా చెప్పించగలుగుతారా? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేదండి మేము ఒకరికి ఇవ్వలేదండి అందరికి ఇచ్చామని చెప్పి చెప్పగలుగుతారా? మరి ఎవరు మోసం చేశారు? మీరు 2019 ఎన్నికల ముందు ఏం చెప్పారు? మీరు కావచ్చు, మీ నాయకులు కావచ్చు, చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. భారతిరెడ్డి గారు కూడా ఒక వీడియోలో అన్నారు, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేస్తారని చెప్పేసి మీరు ప్రచారం చేసింది. మరి ఎందుకు చేయలేదండి? మీరు చెయ్యరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. ఇంక ఈ విష ప్రచారాలు మానుకుంటే బాగుంటుంది. ప్రజలకు తెలుసుగా, లబ్ధిదారులు తెలుసుగా ఎవరేంటనేది. నువ్వు ఒక చిన్న పోస్టర్ వేస్తే సరిపోతా? కొన్ని ప్రెస్ మీట్ పెట్టండి. అంటే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడలేక ఏదో రకంగా డైవర్ట్ చేయాలని చెప్పేసి అని సిద్దిరప్పలరాజు విషయాన్ని ఎత్తుకొని ఇప్పుడు బీసీలకి ఏదో అన్యాయం జరిగిపోతుంది, సిద్దిరప్పలరాజు బీసీ అండి, బీసీని తొక్కేస్తున్నారని చెప్పేసి అని తీసుకుంటున్నారు. ఇప్పుడు తల్లికి వందనం పడింది కదా, మీకు ఏదైనా శాతంతో డిబేట్ పెట్టాలి. ఇదిగోండి మేము ఇలా అమ్మఒడి పేరు చెప్పి ఎంతమందికి ఇచ్చాము, ఇదేం కొత్త పథకం ఏమీ కాదు, మీరు చెప్పుకొచ్చేది కదా, పాత పథకమే పేరు మార్చి అది చెప్పుకొస్తారు కదా. మీ హయాంలో ఎంతమందికి ఇచ్చారు, ప్రస్తుత ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చారు, మీ హయాంలో ఎంత ఖర్చు పెట్టారు, ప్రస్తుత ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది అనేది మీకు ఏదైనా ఓపుకుంటే డిబేట్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఒక చిన్న పోస్టర్ అయితే సరిపోద్దా? చెప్పుకోవడం కానీ సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు ఏ పథకం ప్రారంభించినా, ఏ పథకం ఇచ్చినా అరాకొరగానే ఇచ్చారు. ఏదైనా కావచ్చు అరాకొర. ఆ అరాకొర ఇచ్చి కూడా ప్రతి దానికి కూడా మనకి భజనే, ప్రతి దాంట్లోని భజనే. ఎక్కడైనా ఒక సభ పెట్టుకోవాలి, బట్టలు నొక్కే కార్యక్రమాలకే సభలు ఎట్టుకోడు, చుట్టుపక్కల జనాల సమీకరణ చేయాలి, అక్కడ భజన చేయించుకోవాలి. భజన తప్పితే ఏమీ లేదు. అయ్యో మామూలు భజన కాదు, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి నా దగ్గర. ఈ భజన చేసి జగన్మోహన్ రెడ్డి పొగిడే వీడియోలు, పాటలు పాడే వీడియోలు అవన్నీ తీస్తే రోజుకు ఒక 2 వీడియోలు చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు కేవలం తనకి భజన చేసుకోవడానికి పెట్టిన కార్యక్రమాలు, ఆ వీడియోలు, ఆ భజన అవన్నీ తీస్తే రోజుకి 2 వీడియోలు చేయొచ్చు. ఇదిగోనే జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో నువ్వు ఇలా చేసేవని చెప్పడానికి. ఎక్కడైనా సరే ఇలాంటి విష ప్రచారాలు మానుకుంటే బాగుంటుంది. మీరు చెయ్యరు, మీరు చెయ్యలేరు, మీ వల్ల అవ్వదు.
ఎవరన్నా చేస్తుంటే చూసి తట్టుకోలేరు, ఓర్చుకోలేరు. ఈ వ్యాపారం మాటలు మానేయాలి ఎక్కడైనా సరే. మేము జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం, మీరు ఈ విధంగా విష ప్రచారం చేసుకుంటా పోతే మీకు వచ్చే ఎన్నికల్లో ఈ 11 కూడా మిగలవు. ఇదైతే 100%. ఎందుకంటే మీరు రాజకీయ నాయకుడిగా మీరేదో మీ కార్యకర్తలు ఏదో భజన చేస్తారు కానీ మీరు అసలు రాజకీయ నాయకుడిగా అనర్హులు మీరు. ప్రజలకి పనికొచ్చే అంశాలపైన మీ పోరాటాలో లేదంటే మీ చర్చలో ఉంటాయేమో అని చెప్పేసి అనుకుంటా. పనికిరాని అంశాలన్నింటినీ నెత్తినెత్తుకుంటారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ తరపున పోరాటాలు చేస్తారు. అసలు బాధితుల తరపున పోరాటాలు చేయాల్సింది పోయి నిందితుల తరపున పోరాటాలు చేస్తారా? చూద్దాం ఏం జరుగుద్దో. ఎలాంటి సిద్దిరప్పలరాజుని పరామర్శించడానికి వెళ్తారేమో చూడాలి. తర్వాత మాట్లాడదాం.